మేషరాశి వారికి ఒకవైపు కుజదోషం, మరొకవైపు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి కుజభగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉన్నారు కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఒకవైపు ఏలనాటి శని ప్రార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఏడాది తర్వాత కుజుడు అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడే ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నారు కనుక మాటను పొదుపుగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది అసలే వర్షాకాలం అవ్వడం వలన జనగండాలు, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సకాలంలో తిండి, నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీలైనంత వరకు పోలీస్ స్టేషన్లని, కోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంది కనుక వీలైనంత వరకు ప్రశాంతత, మౌనము, ధ్యానము, ఏకాగ్రత అవసరమని చెప్పి గమనించాలి. కనుక మేషరాశి జాతకులు గడిచిన కాలం అంతా ఒకవైపు ఈ జూలై నెలలో ద్వితీయార్థం అనేటువంటిది చాలా గడ్డు కాలంగా ఉందని చెప్పి గమనించాలి. ఇలాంటి ఈ గడ్డుకాల సమయాన్ని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే ఈ పూర్ణిమ, ఈ గురు పూర్ణిమ సందర్భంగా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, వీలైతే పాలతో చేసిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే సకల మృత్యు, అపమృత్యు, కారాగార సంబంధించినటువంటి దోషాలు తొలగిపోయి ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం కలగడం కోసము అనేక మానవ ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ మానవ ప్రయత్నంతో పాటి ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు అవసరం కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వళ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.